వాళ్ళు పాస్ పని చేసో పొడు చేసి కట్టుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా లేదు కదా. తల్లి కష్టపడిన తండ్రి కష్టపడి చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ ఈ కరువు మూలంచి ఆయన గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఆయన సాయం చేయపోయాడు, కానీ పిల్లలు మాత్రం కొంతమంది బాగుపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బుల వల్ల ప్రజలు సోమరపోతులు అయ్యారన్నారుగా. ఎందుకు అవ్వాలా? ఎందుకంటే స్కూల్ పిల్లలకే. కాకపోతే ఆయన ఏంటంటే ఆటో ఓడికి 10,000 వేయడం అది పొరపాటు. పిల్లలు భేద సాధ చూసేయాల. ఉన్నోడికి వేసి లేనోడికి వేయడం కాదు. భేద సాధ ఎవరని నీకు తెలుసు కదా. బిల్డింగ్ ఉన్నది నీకు తెలుసు కదా. ఇల్లు ఆస్తులు ఉన్నాయి నీకు తెలుసు కదా. కంప్యూటర్ కొడితే వచ్చేస్తుంది కదా. అలాంటి వాళ్ళకి ఎందుకు వేయాలి? వాళ్ళకి కూడా వేయకం అనేసి భేద సాధకి ఇల్లు ఒక లేని వాళ్ళకి 2 పిల్లలు ఉన్నాయి, 3 పిల్లలు ఉన్నాయి, ఇంకా పైకి వస్తాడు జగన్. కానీ ఈయన ఎంతమంది పిల్లలు ఉన్నాయి ఇస్తున్నారంటారు. అది కూడా లేక కదా రోడ్డు మీద పడుతున్నారు అంటున్నారు. అందుకే 50 పడుతున్నారు. అప్పు చేసి కట్టాల్సి వస్తుంది. ఆ అప్పు కొట్టి కోసం వెళ్తున్నాం. నాకు పిల్లలు అయిపోయారు. మన మునుమలు ఉన్నారు. నాకే అవసరంలా కనబడితే 65, 66 వచ్చింది. ఎందుకు అది కష్టపడి చేస్తుంది. ఇది ఫీజులు కూడా వెళ్ళండి బతుకు అయిపోయి కూటమి. పిల్లలు స్కూల్ ఫీజు వెళ్ళండి. పిల్లలు అయిపోయారు పాపం. వాళ్ళేం భయపడిపోతారు. పిల్లలు ఫీజు కట్టడానికి ఒక పిల్లలు జ్వరాలు పట్టించుకుంటున్నారు. అవి అలా ఉంటున్నాయి. అమ్మా అది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు నేను వస్తే 1 పైసా పెంచు జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధ. ఈ రోజు ఎలా ఉంది? ఈయన పెంచాడు కదా. ఈడేం చేసేది పీకేదే ఉంది, ఆడి పీకేదే ఉంది. అయితే పెరుగుతూనే ఉన్నాయి. అన్ని ధరలు తగ్గిస్తానన్నాడు. ఏం తగ్గించాడు? ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి విజయవాసలతో చాలా మార్పులు తీసుకొచ్చాడని చెప్పారు. ఇట్లా ట్యాబులు కానీ స్కూళ్ళు నాడు నేడు కింద. ఈ రోజు ఎలా ఉన్నాయి స్కూళ్ళు కానీ? మీద ఉన్నాయి, బియ్యాల మీద ఉన్నాయి. రూపాయి పెంచినా పిల్లలు ఫీజులు కట్టేవాడు. ₹1 కట్టాడని చెప్పి అనుకోవాలా. ఇప్పుడు ఏది చేయట్లేదు కదా. ఇటు డబ్బులే కరువు, అప్పులు చేసాడు. కరోనా రాబట్టి కరువు అయిపోయింది. ఈడొచ్చి ఏం పీకాడు సోదరా, ఏం పీకలేకపోయాడు.